మరి నెక్స్ట్ రెసిపీ ఏం చేయబోతున్నారు? చెన్నా కబాబ్. తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? కాబూలి చెన్న, అల్లం ముక్కలు, లవంగాలు, ఎండుమిర్చి, ఉప్పు, నానబెట్టిన శనగపప్పు, దాల్చిన చెక్క, మిరియాలు, నూనె, వెల్లుల్లిపాయలు, బ్రెడ్ పౌడర్. ఎలా మొదలు పెడదాం? స్టవ్ అంటించే ఇంకా స్టవ్ అంటించి అది పెట్టమ్మా. దీని మీద కాసి నీళ్ళు పోయమ్మా. ఉడకబెట్టాలా? దాని కదా తొందర ఎందుకే సుందరి, సుందరిని వంటి దివ్య స్వరూపమని. చాలు చాలు చాలు. ఓ నీ అమ్మగాడు బంగారు అన్ని పోయిస్తావా? ఇప్పుడేం చేయాలంటే ఇదిగో చెన్న, కాబూలి చెన్న నానబెట్టి ఉంచాము, ఇందులో వేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ శనగపప్పు, ఇది కూడా నానబెట్టి ఉంచాము, ఇందులో వేసి ఇప్పుడు కలిపేసి మూత పెట్టి ఉడుకుతుంది. ఓన్లీ రెండే. అది ఉడికిన తర్వాత మిగిలిన విషయాలు చెప్తాను. ఇప్పుడే చెప్తే నువ్వు మర్చిపోతావు. అవును, నేను మర్చిపోతాను. సో మరి చాలా బాగా పాడుతున్నారు పాటలు, మంచి టైంకి తగ్గట్టు సుందరి అన్నారు. సుందరి నీ వంటి దివ్యస్వరం. నువ్వు సుందరి అనేసుకుంటున్నావు కొంప తీసి? నేను అనుకోవట్లేదు, మీతో ఒక మంచి పాట విందామని. మీరు ఉండగా నేను ఎలా అవుతాను చెప్పండి? ఒప్పుకున్నావు కదా? ఒప్పేసుకున్నాను 100%. అందుకే కదా నా బాధ, నన్ను అనేసారు అనేసి. నేను అనకముందే ఊరికేదో అన్నానంతే. కాకా పడదామని. కాకానా అంటే పనులు చేపిస్తున్నాను కదా. కానీ ఇప్పుడు ఎంతసేపు నన్నే వాగిస్తున్నావు, నా సంగతి అడుగుతున్నావు. నీ సంగతి ఏంటి చెప్పు అసలు నాకు? నా సంగతి ఏం చెప్పను? అదే ప్రేమ, పెళ్లి, వివాహం. ప్రేమ అంటే గుర్తొచ్చింది. నా గురించి పక్కన పెట్టండి. మీ ఏజ్ లో మీరు ఎవరైనా లవ్ చేశారా? బ్రహ్మాండంగా. బ్రహ్మాండంగా. సో అంకుల్ నేనా? ప్రేమ అంకుల్ లవ్ మ్యారేజ్ కాదా, అరేంజ్ మ్యారేజా? అయితే మనకి ముందు ప్రేమ ఉంది. ఎలా? ప్రేమ లేకుండా మనుషులు లేరు కదా. అవన్నీ చెప్తారా ఇప్పుడు ఎవడన్నా? అక్కడ ఆడు ఫీల్ అయిపోతాడు చూస్తే. ప్రేమించాడు వింటే అంకుల్ కూడా కదా తెలిసి చెప్పారా? ఆయన చెప్పేశారు. వింటే ఏం ఫీల్ అయ్యారు? ఆల్రెడీ తెలుసు. ఫీల్ అవ్వరు. అవతల ప్రేమించాడే, ముందు నన్ను ప్రేమించాడే, ఆయన ఇప్పటికే ఫీల్ అవుతున్నాడు. అయ్యో నేను చేసుకోలేకపోయాను అని. ఇప్పుడు పేరు కూడా చెప్పాను, ఇంకా ఫీల్ అయిపోతారా? వద్దులే పాప, ఎందుకన్నా బాధపడ్డా, ఎందుకులేండి, వదిలేదు. అయితే అంకుల్ ఎలా మ్యారేజ్ మీకు ఫిక్స్ అయింది? అందరికీ ఎలా అవుతాం, మాకు అలాగే. అందరికీ ఒకలాగా అవుద్దేంటి? ఒక్కొక్కరికి అంటే చుట్టాలు చూస్తారు, ఇంకొకరికి ఇంటి పక్కన వాళ్ళు చూస్తారు, లేకపోతే అలా చూసినా వాళ్ళు చూసుకుని చేసుకుంటారు కదా. మేము నాటకాల్లో చేసుకున్నాం చాలా. నేను నాటకాల్లో చేసుకోగానే పెళ్ళైపోద్దా? ఇంట్లో మాట్లాడలేదా? మేము అనుకోవాలి కదా చేసుకోవాలనేసి. మీ ఇద్దరే ముందనుకున్నారు. అది మరి లవ్ కదా అది. నువ్వు చాలా గొప్పదాని, గట్టిదాని. లేదు ఎందుకంటే నా గులువ అంతా లాగుతున్నావు రహస్యాలు, కానీ నీ సంగతి చెప్పట్లేదు. అయ్యో నీ సంగతి చెప్పి ఏంటో ముందు. మీరేమన్నా చెప్పారు అసలు? ఇప్పుడు నేనేమో లవ్ మ్యారేజా అని అడిగాను, కాదన్నారు. పోనీ అరేంజ్ మ్యారేజ్ అంటే నాటకాల్లో చూసాను, చేసుకున్నాను. సరే ఇప్పుడు చెప్పాను బోల్డ్, నేను అదొరకు ముందు లవ్ చేస్తానని చెప్పేసి అది ఫెయిల్ అయిపోయిందని చెప్పి. లవ్ ఫెయిల్ అయిందా? మీరు ఆర్యనా? నిజంగా అనుకోకు. ఆర్యనో లైలా మజ్ను, దేవదాస ఏదన్నా అనుకో. సో మరి అంకుల్ గారి గురించి నాకు కొన్ని విషయాలు తెలియవు. ఇప్పుడు తెలియాలా నీకు? అవసరం అది. అవును. ఏంటి? అవును. మరి మిమ్మల్ని చూడగానే ఆయనకి నచ్చారా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఫోర్స్ చేస్తారా, లేకపోతే మీరే నేను నచ్చానా అని అడిగారా? అసలు ఎలా జరిగింది మీ? అలా ఏం కాదు. ఒక విషయం చెప్పనా నీకు, చాలా రహస్యం చెప్పకూడదు అనుకో, చెప్పేస్తాను. ఆయన రచయిత కదా, అక్కడ నాటకాలు రాసేవాళ్ళు. ఆ నాటకాల్లో హీరోయిన్ యాక్ట్ చేయడానికి మనుషులు కావాలంటే కొంచెం కష్టం. అందుకని సో ఇలాగా ఒక అమ్మాయిని మనం పెళ్లి చేసుకుంటే మనకి నాటకాలకి హీరోయిన్కి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు కదా అని చేసుకుంటాం. ఇప్పుడు ఇది వింటే ఆయన ఫీల్ అయిపోతారు. ఆ టైంకి వాల్యూమ్ తగ్గించేస్తాను. ఓకే, సో ఉడికిందేమో చూద్దామా? చూద్దామే. చూడండి, ఉడికాయా? ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేయి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి మనం. కాస్త చల్లారిని జార్ తీసుకున్నా. అమ్మో సారీ, తప్పు చెప్పాను. మిక్సీ అని జార్ ఇలాగ దీంట్లో వేసుకోవాలి. సో ఇంతకీ అసలు మీతో అంకుల్ ఎలా వేగుతున్నారు? ఇన్ని రోజులు నుంచి ఎలా భరిస్తున్నారు మిమ్మల్ని? నేను మూకుట్లో వేయిస్తున్నాను ఆయన్ని వేగడానికి. కానీ రియల్ గా కళ్ళకి అలా కనిపించట్లేదు, కానీ లోపల అలా ఫీల్ అవుతూ ఉండుంటారు. ఇప్పటికి ఆయన అడిగి సంగతి. నా క్వశ్చన్ హాస్ని అడిగేసింది అనుకుని ఉండుంటారు. ఇంత మంచి ఆర్టిస్ట్ ఆయన పెళ్ళామంటే ఆయనకి గొప్ప కదా. గొప్పలే, అది ఓన్లీ స్క్రీన్ వరకు. ఇంటికి వెళ్ళాక అసలు తెలుస్తుంది కదా. ఏమీ తెలీదు. రా. ఆ తర్వాత అల్లం ముక్కలు. అల్లం ముక్కలు అయిందా? నెక్స్ట్ లవంగాలు. ఇన్ని కొంచెం. అయ్యో బాబాయ్, ఎక్కువైపోతాయేమో. ఏమవుతున్నాయి, ఘాటుగా ఉండదా? ఎండుమిర్చి. ఓకే, నేను పక్కన పెట్టేస్తాను. తీసేయి. ఇలాంటివి చేయాలి మరి. ఇప్పుడు మిరియాలు చాలు, కొంచెం మారం పండింది. ఇప్పుడు దాల్చిన చెక్క, ఇది కూడా కొంచెమే. ఉప్పు తగినంత, మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి. నెక్స్ట్ ఇదిగో వెల్లుల్లి రెబ్బలు ముక్క.
వెల్లుల్లి అన్నీ వేసేసాం కదా. ఇంకా ఓకే అన్ని ఇప్పుడు మిక్సీ పెట్టి చేయి. చాలమ్మా చాలు, అయిపోయింది చూడు, తీసా ఇంకా. ఓకే ఆ బౌల్లో పెట్టి ముద్ద అంతా అయితే నేను పెడతా. బౌల్లో పట్టు, మూకుడు పెట్ట. స్టవ్ వెలిగిస్తా. స్టవ్ వెలిగించి అది పెట్టి ఆయిల్ అయ్యి ఇక్కడ పెట్టావా? పెద్ద స్టవ్ కదా కొంచెం బాగా అవుతుందని. బుర్ర పెద్దదే పర్వాలేదు. ఏదో మీ పక్కన ఉన్నాను కదా ఎంతసేపటి నుంచి, కొంచెం టాలెంట్. నా బుర్ర అంత పెద్దగా లేదు, చిన్నగానే. లేదు మీకు చాలా టాలెంట్ ఉంది, మీకు తెలియట్లేదు. అందుకని అలా ప్రసరిస్తుంది అనుకుంటా అక్కడ నుంచి ఇక్కడికి. అప్పుడు నాకు శుక్రియా థ్యాంక్స్ అని చెప్పాలి కదా. ఓ శుక్రియా థ్యాంక్స్. నేను కూడా థ్యాంక్స్ శుక్రియా. ఇప్పుడు ఏం చేస్తామంటే బాగా నూనె మరిగే లోపల ఇది తీసుకొని చూసావా ఇలా చేసుకుంటాం. ఇది బ్రెడ్ పౌడర్. ఇది ఓకే చూసావా? ఇదిగో ఆ ముద్ద తీసుకొని ఇలా పెట్టుకొని దీనిపైన ఈ బ్రెడ్ పౌడర్ చల్లుకోవాలి. ఓకే 2 సైడ్స్ చల్లాక ఇలా వేసుకోవాలి. నువ్వు కూడా చేయి. చూడమ్మా తీ ఒకసారి. చాలు తీసే. ఇలా అమ్మ చూసావా? ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత తీసుకోవాలి. ఓకే మంచి కలర్స్ వచ్చాయి, మొత్తం అన్నీ ఓకే ఈక్వల్ కలర్ వచ్చింది. మరి అయిపోయింది కదా, ఇంకేమైనా ఉందా? గ్యాస్ ఆఫ్ చేస్తాను. రైట్. సో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి కదా. బాగుంది, చాలా చక్కగా ఉంది. 5 కదా పంచపాండవులాగా 5 చక్కగా చెన్నా కబాబ్ రెడీ. సో చనా కబాబ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చనా కబాబ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కాబూలీ శనగలు, పచ్చిశనగపప్పు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, ఎండుమిర్చి, ఉప్పు, దాల్చిన చెక్క, మిరియాలు, నూనె, బ్రెడ్ పౌడర్. చనా కబాబ్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి వాటర్ పోసి దానిలో ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న కాబూలీ శనగలు, పచ్చిశనగపప్పు వేసి బాగా బాయిల్ చేశాక వాటిని మిక్సీ జార్లో వేసి దానిలో అల్లం ముక్కలు, లవంగాలు, ఎండుమిర్చి, మిరియాలు, దాల్చిన చెక్క, తగినంత ఉప్పు, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగేలోపు గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కబాబ్స్లా ఒత్తుకొని 2 వైపులా బ్రెడ్ పౌడర్ అంటించి డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, చనా కబాబ్ టేస్ట్ చేయడానికి రెడీ.